పేతురు, నువ్వు కొద్దిగా లోపలికి పద, నేను చెప్పినట్లుగా వలవే అని పేతురుకి యేసుప్రభు వారు చెప్తున్నారు. అయ్యా, రాత్రంతా నేను ప్రయాసపడ్డా, ఒక్క చేప కనీసం ఒక్కడు కూడా పడలా. రాత్రి అంతా ఈయన ప్రయాసపడ్డాడు. అవునా? ఇప్పుడు రాత్రంతా మనం ప్రయాసపడి ఒక పని కోసం మనం చేసినప్పుడు అది సఫలం అవ్వాలి. అప్పుడు మన మూడంతా ఎలా ఉంటుంది? చాలా చిరాగ్గా ఉంటుంది. ఎవరేం చెప్పినా పట్టించుకోం. ఎవరేదైనా హెల్ప్ అడిగినా ఏం చేయం. మన పిల్లల మీద, మన భార్య మీద కానీ, మన బంధువుల మీద, ఎవరో ఒకరి మీద మనం కసురుకుంటూ ఉంటాం. ఎందుకనంటే మన పని అవలా. కాబట్టి ఇక్కడ పేతురు పని కూడా అవలా. ఆయన చాలా డిస్టర్బెన్స్తో ఉన్నాడు. అటువంటి సందర్భంలో యేసుప్రభు వారు వచ్చి దోణి అడిగితే చేస్తాడా? ఎవడో. మనమైనా సరే రాత్రంతా నిద్ర లేదండి. ఈయన రాత్రంతా వల కోసం ఎదురుతూ ఉన్నాడు. కంటి మీద కునికి లేదు. చక్కగా అవన్నీ పరిచి ఇంటికి వెళ్ళిపోవాలి ఈయన. కానీ యేసుప్రభు వారు వచ్చి నీ దోణి కావాలయా అని అడిగితే ఈయన ఇచ్చాడండి. నీవు చెప్తున్నావు కాబట్టి నేను వెళ్తా, లోతునకు వెళ్తా, వల వేస్తా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా వెళ్ళాడండి. అక్కడ ఆయన వల వేయడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంట? విస్తారమైన చేపలు ఆయన పట్టాడంట. ఆమె చేపలు, ఆ చేపలు కూడా 2 పడవలు నింపే అంత కెపాసిటీ ఉన్నాయి. అవన్నీ అంటే 2 దోణులు కూడా నిండిపోయినాయి. ఈయన కెపాసిటీ ఏంటంటే ఒక దోణే. ఆ దోణిలో పట్టడానికి వెళ్తాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే లోతుగా వెళ్ళు నువ్వు అని ఆయన చెప్పినప్పుడు ఆయన మాటను ఈయన అంగీకరించాడు. ఈయన అంగీకరించి వల వేస్తే ఆ యొక్క సమృద్ధి కలిగిన పంటను ఆయన పొందుకున్నాడంట. దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, ప్రభా ఈరోజు నా ఈఎంఐ కట్టాలి, లేదంటే నా పిల్లకి ఫీజు కట్టాలి, లేదంటే హాస్పిటల్ బిల్ ఇంత ఉంది, ప్రభా నాకు 5,000 ఇవ్వు లేదా 10,000 ఇవ్వు అని అడుగుతాం. కానీ దేవుడు మనం ఊహించే వాటికంటే అత్యధికంగా ఆయన ఇస్తాడనమాట. పేతురు అక్కడ నిరీక్షిస్తున్నాడు తన కుటుంబాన్ని పోషించడం కొరకు. ఆ రోజు దినసరి కొరకు ఆయన వేటకు వెళ్తూ ఉంటాడు చేపల కోసం. ఆయనకు ఒక 50 చేపలు పడితే తన కుటుంబాన్ని పోషించగలడు. తను ఆశించేది అంతే. కాబట్టి దేవుడు ఇక్కడ ఆశించిన దానికంత ఎక్కువ ఇచ్చాడా లేదా? ఆశించిన దానికంత ఎక్కువ ఇచ్చాడా? తక్కువ ఇచ్చాడా? ఎక్కువే ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా మనం ఊహించే వాటికంటే అధికంగా ఇస్తాడు. మొట్టమొదటిగా ఆశీర్వాదానికి ఈయన జీవితంలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఈయన యేసు ప్రభు వారిని ఆయన దోణిలో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకోవడానికి ఇష్టపడాలి. దోణె మన హృదయానికి, మన జీవితానికి నిదర్శనంగా ఉంది. అక్కడ పేతురు రాత్రంతా ప్రయాసపడినట్లు నువ్వును నీ జీవితం అంతా ప్రయాసపడుచు ఉన్నావా? నీ జీవితాన్ని ఒక్కసారి క్రీస్తుకి అప్పచెప్పినట్లయితే పేతురు వలె నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. ఒక్కసారి ఆలోచించు. దేవునితో లోతైన అనుబంధాన్ని కలిగి ఉన్నట్టు